అందరికీ నమస్కారం. విజ్ఞాన భారత యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మన సాంస్కృతిక పరంగా హిందూ ధర్మం ప్రకారం బొట్టు లేకుండా ఉన్నారంటే వారి దౌర్భాగ్యం అనుకోవాలి. పుట్టిన 11వ రోజు నుంచి చనిపోయిన 11వ రోజు వరకు బొట్టు మన జీవితంలో ఒక భాగం. చివరికి చనిపోయిన శవానికి కూడా బొట్టు పెడతారుగా. నువ్వు ఏ రకం బొట్టునైనా పెట్టుకో, కానీ నీ నుదురు శ్మశానంలా ఉండకూడదు. తెలుసుకో. నీ నుదురు ఖాళీగా ఉందంటే దరిద్రానికి ఫ్యాషన్ అనే పేరు పెట్టి మరియు స్వాగతిస్తున్నావు అని అర్థం. చందనం గుండ్రంగా పెట్టుకుంటున్నావా? పెట్టుకో, అది పూర్వత్వానికి చిహ్నం. విభూది పెట్టుకుంటున్నావా? పెట్టుకో, అది ఐశ్వర్యానికి ప్రతీకత. ఏనాటికైనా నీ శరీరం భస్మం కావాల్సిందేగా. నామం పెట్టుకుంటున్నావా? పెట్టుకోండి, అది నువ్వు ఉన్న స్థితి నుంచి నిన్ను ఉన్నత స్థితికి చేరుకోమని అంటుంది. కుంకుమ పెట్టుకుంటున్నావా? పెట్టుకో, అది సౌభాగ్యానికి సోపానం. సింధూరం పెట్టుకుంటున్నావా? పెట్టుకో, హనుమంతుడి ఆశీర్వాదం లభిస్తుంది. కనుబొమ్మల మధ్య ఉండేది అజ్ఞాన చక్రం. 72,000 నాడుకనులకి నిలయం అది. అక్కడ తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టుకో. బొట్టు పెట్టుకుంటే నీలో భక్తి భావన కలుగుతుంది. బొట్టు పెట్టుకున్న నీ ముఖం చూసిన వారికి నీ గురించి ఒక పవిత్ర భావన కలుగుతుంది. నీకు కీడు చెయ్యాలన్నా చెయ్యలేరు. మంచిని నువ్వు అడగకపోయినా చేసి పెడతారు. కనుక నీ మంచి కోసమైనా నువ్వు బొట్టు పెట్టుకో. ధన్యవాదాలు. మీకు ఈ విషయం చాలా ఉపయోగపడింది అని అనుకుంటున్నాను. కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియోలో తప్పులు సర్దుబాటులు ఉంటే మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇటువంటి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.